అమరావతికి ఉద్యోగుల తరలింపు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉద్యోగులతో ఏపీ సీఎస్ సమావేశమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఓవర్ టు యు రాఘవేంద్ర. వరప్రసాద్, ఇవాళ సచివాలయ ఉద్యోగులంతా కూడా చీఫ్ సెక్రటరీ టక్కర్ ను కలిశారు. ప్రధానంగా ఈ తరలింపు అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని కోరారు. కొద్దిసేపటి క్రితం కలిసిన మీడియా ప్రతినిధులతో సిఎస్ టక్కర్ మాట్లాడారు. ప్రధానంగా అమరావతికి తరలింపు అంశానికి సంబంధించి లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా సచివాలయం తరలింపు అనేది మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా టక్కర్ చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతుంది, ఎప్పటిలోగా బిల్డింగ్ పూర్తవుతుందని దానికి సంబంధించి ఇలాంటి ప్రతినిధులతో మాట్లాడతామని చెప్పారు. బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన దాన్ని బట్టి సచివాలయం నుంచి ఉద్యోగుల తరలింపు విడతల వారిగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. మరో 7-8 రోజుల్లో ఈ రోడ్ మ్యాప్ సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ ఇస్తామని కూడా టక్కర్ స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటికే హెచ్ఓడీలన్నీ కూడా జూన్ 27 నుంచి అమరావతి ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసి ఈ నేపథ్యంలో జూన్ 27 నుంచి హెచ్ఓడీ అన్ని కూడా అక్కడి నుంచే పనిచేస్తాయని, ఉద్యోగులు మాత్రం హెచ్ఓడీ ఉద్యోగులంతా కూడా జూన్ 27 లోపు తరలి వెళ్లాల్సిందనే విషయాన్ని కూడా టక్కర్ స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్ఓడీలు దాదాపు 50 పైగా హెచ్ఓడీలు కార్యాలయాలు చూసుకుని అగ్రిమెంట్ లో కూడా వెళ్ళాయని, జూన్ 27 నుంచి సాంకేతికంగా టెక్నికల్ గా ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అమరావతి నుంచి ప్రారంభమవుతాయని కూడా టక్కర్ చెప్పారు. అయితే సచివాలయ అంశానికి సంబంధించి ప్రధానంగా ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు ఈ అంశాలు ఏమైనా నిర్మాణాలు కొనసాగుతుండగా అక్కడికి వెళ్లి పనిచేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. 2 నెలల్లోపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.